హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాము. మనం కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని నమ్మకూడదు అనేటువంటి దానికోసంగా ఒక కథని మీకు చెప్పబోతున్నాను. అపరిచితులను నమ్మరాదు. ఒక అడవిలో ఒక జింక, ఒక కాకి ఎంతో స్నేహంగా ఉండేవన్నమాట. ఒకరోజు ఒక నక్క ఆ అమాయకమైన జింక పిల్లను చూసిందనమాట. ఈ లేత జింక పిల్ల మాంసం ఎంతో రుచిగా ఉంటుంది అనుకుని జింకతో స్నేహం చేసింది. కాకి జింకతో మిత్రమా, అపరిచితులను నమ్మరాదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది అనేకసార్లు కాకి. నీదంతా చాదస్సం, స్నేహం మొదలు పెట్టడానికి ముందు ఎవరైనా అపరిచితులే కదా, నువ్వు కూడా నాకు ఒకప్పుడు అపరిచితురాలువే అంటూ జింక కాకి మాటల్ని నిర్లక్ష్యం చేసిందనమాట. ఒకరోజు నక్క జింకతో, అడవికి అటువైపు పచ్చని పొలాలు ఉన్నాయి, నువ్వు నాతో రా, తృప్తిగా తినొచ్చు అని చెప్పింది ఈ యొక్క నక్క. దాంతో నక్క పొలంలో వలలుంటాయి, జింక చిక్కుకుపోయినప్పుడు దాన్ని రైతు చంపుతాడు, నాకు కూడా కొంచెం మాంసం మిగులుతుంది అని అనుకుంది నక్క. అమాయకమైనటువంటి జింక నక్కతో వెళ్ళి వలలో ఇరుక్కుందనమాట. నక్కను సహాయం అడగడానికి నిరాకరించింది ఈ యొక్క జింక. ఇంతలో జింక నేస్తం కాకి అక్కడికి వచ్చిందనమాట. నాకు ఈ నక్క మీద అనుమానం వచ్చి అడవి నుండి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాను. ఇప్పుడు తెలిసిందా ఈ యొక్క నక్క స్వభావము, అయినా భయపడకు, నీ ప్రాణాలను నేను రక్షిస్తాను అని జింకకు ఉపాయం చెప్పిందనమాట. మర్నాడు రైతు జింక వద్దకు రాగానే జింక చచ్చిపోయినట్లు నటించింది. రైతు వల తీసిన వెంటనే కాకి కావు కావుమని అరిచింది. జింక చెంగున లేచి తప్పించుకుందనమాట. కాకికి కృతజ్ఞతలు చెప్పిందనమాట. కాబట్టి అపరిచితులను నమ్మకూడదు అనేటువంటి నీతిని ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.